హాయ్ హలో అందరికీ. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీగా చింతపండు పులుపు కొంచెం కూడా లేకుండా పెసరపప్పు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పెసరపప్పుతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒంటికి చాలా చలువ చేస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని 1 కప్పు పెసరపప్పుని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పప్పులో ఉన్న పచ్చివాసన పోయి పప్పు చారు చాలా కమ్మగా వస్తుంది. ఫ్రై చేసుకున్న తర్వాత పప్పుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని పప్పు ఉడకడానికి సరిపడినన్ని నీళ్లను వేసుకొని దానిలోకి 1/2 టీ స్పూను పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, 1 స్పూను ఆయిల్ని కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ఆవిరంతా పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి గరిటతో ఒకసారి పప్పుని బాగా కలుపుకొని దానిలోకి రుచికి సరిపడేంత సాల్ట్ని వేసుకొని పప్పు గుత్తితో నీళ్లను యాడ్ చేసుకుంటూ పప్పు కన్సిస్టెన్సీని చారు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, పప్పులోకి వాటర్ని యాడ్ చేసేటప్పుడు హాట్ వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల పప్పు చారు టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది, దాని రుచి ఏమాత్రం కూడా తగ్గదు. ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ పప్పుచారుని పక్కన పెట్టేసుకొని దీనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన పప్పుచారుకి సరిపడేంత గిన్నెని పెట్టుకొని దానిలోకి 1 స్పూను ఆయిల్, 1 స్పూను నెయ్యిని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచుకున్న 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 లేదా 15 చిన్న ఉల్లిపాయలు, పొడవుగా చీలుకున్న 2 పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, అలాగే తుంచుకున్న 3 ఎండుమిరపకాయలని వేసుకొని వీటన్నింటినీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, తాలింపుకు సరిపడేంత సాల్టు, 1/2 టీ స్పూను కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూను ఇంగువను కూడా వేసుకొని 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పప్పుచారుని వేసుకొని మూత పెట్టేసుకోవాలి. అలా మూత పెట్టుకోవడం వల్ల పప్పుచారుకి తాలింపు స్మెల్, ఫ్లేవర్ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసేసుకోవడమే.